శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 9466923012. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అక్టోబర్ 2 మహావలయ అమావాస్య. పితృపక్షాల్లో వచ్చే ఈ అమావాస్య చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఈ మహావలయ అమావాస్య రోజున తులారాశి వారు ఎటువంటి విధి విధానాలు పాటించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి, అలాగే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గమనించాల్సింది, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమావాస్య రోజు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. అమావాస్య చాలా శక్తివంతమైంది. అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే తల స్నానం చెయ్యాలి. తలంటు స్నానం చెయ్యకూడదు. తల స్నానం అంటే కేవలం నీళ్లు తల మీద పోసుకొని తల స్నానం చెయ్యాలి. ఈ తల స్నానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోతే దరిద్రం చుట్టుకుంటుంది. భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని మహావలయ పక్షం అని అంటారు, లేదా పితృపక్షం అని పెద్దల రోజులని కూడా పిలుస్తారు. ఈ రోజు పెద్దల అమావాస్య లేదా మహావలయ అమావాస్య అంటారు. ఈ మహావలయ అమావాస్య రోజు పూర్వీకులకు అంటే మరణించిన పెద్దవాళ్లకు కొన్ని విధి విధానాలు పాటించవలసి ఉంటుంది. ఈ విధి విధానాలు పాటించడం వల్ల వాళ్ళ అనుగ్రహంతో తరతరాలకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు, మీ జాతకంలో ఏవైనా పితృదోషాలు, పితృశాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో మరణించిన పెద్దవాళ్ళ ఫోటోలను దక్షిణం వైపు పెట్టాలి. ఆ ఫోటోకి గంధం, కుంకుమ పెట్టి ఫోటో దగ్గర దీపం పెట్టాలి. ఆ ఫోటోలకి పువ్వులు పెట్టి అలంకరించండి. వారికి ఇష్టమైన పదార్థాలు వండి నైవేద్యం పెట్టాలి. ఇక వీరికి నైవేద్యంగా పెట్టిన ఆ ప్రసాదాన్ని మీరు తినాలి. ఇలా చేయటం వల్ల మీ పెద్దలు సంతోషించి మీ మనసులో కోరికలు నెరవేరుస్తారు. మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే మీ ఇంటి యజమాని మరణించిన పెద్దలను తలుచుకుంటూ తర్పణం ఇస్తే మంచిది. ఇక ఈ తర్పణం ఎలా ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే, ఇంట్లో కానీ ఇంటి బయట కానీ దక్షిణ వైపుకు తిరిగి నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో నుంచి నువ్వులు కలిపిన నీళ్ళని ఒక ప్లేట్లోకి వదిలిపెట్టాలి. దీన్ని తర్పణం అంటారు. ఇలా తర్పణం వదిలేటప్పుడు మరణించిన మీ పెద్దల పేర్లను తలుచుకోవాలి. ఇలా తర్పణం వదిలిన నీటిని మొక్కల్లో పారేయాలి. తర్పణం ఇవ్వడం పూర్తయ్యాక మరణించిన మీ పెద్దల పేర్లు అంటే పూర్వీకుల పేర్లు చెప్పుకొని బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వాలి. అలాగే ఈ విశేషమైన రోజున గోసేవ కూడా ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. గోవులు సకల దేవీ దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకోసం గోవుకు తినడానికి తౌడు కానీ, పచ్చగడ్డిని కానీ, లేదా వాటిని కొనడానికి డబ్బులు మరణించిన వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇవ్వాలి. ఇక మీకు వీలైతే ఏదైనా దేవాలయంలో అన్నదానం చేసినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు వీలైతే నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టండి. అలాగే రావి చెట్టు దగ్గర దీపారాధన చెయ్యండి. ఈ దీపారాధన కోసం ముందుగా ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఆవ నూనె పోసి 2 ఒత్తులను కలిపి ఒక వత్తిగా చెయ్యండి. ఇప్పుడు ఇది ఒక వత్తి అవుతుంది. ఇలా 12 వత్తులు చేసుకోండి. ఇక మట్టి ప్రమిదల్లో ఈ 12 వత్తులు పెట్టి ఆవ నూనె పోసి దీపారాధన చెయ్యండి. తర్వాత 12 ప్రదక్షిణలు రావి చెట్టుకు చేయడం వల్ల మరణించిన మీ పెద్దలు సంతోషిస్తారు. ఇక ఈ విశేషమైన రోజున పాటించవలసిన మరొక ముఖ్యమైన పరిహారం చూసుకున్నట్లయితే, నవధాన్యాల పరిహారం. ఈ నవధాన్యాలను చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక ఈ నవధాన్యాల పరిహారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నవధాన్యాలను నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆవుకి తినిపించాలి. అంటే అమావాస్య రోజున నవధాన్యాలను ఎక్కడైనా శుభ్రమైన ప్రదేశంలో చల్లి అవి మొలకలు వచ్చిన తర్వాత ఆవుకి తినిపించాలి. అలాగే మరొక చిన్న పరిహారం చూసుకున్నట్లయితే, ఈ విశేషమైన రోజున బార్లీ గింజలను తీసుకొని వాటిని పాలతో తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్లలో వదిలిపెట్టాలి. వీటిల్లో మీకు వీలైన పరిహారం ఏదో ఒకటి చేసినా సరే మీకు పెద్దల అనుగ్రహం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
అలాగే ఈ అమావాస్య రోజునే బతుకమ్మ ఉత్సవాలు కూడా మొదలవుతాయి. రకరకాల పుష్పాలు తెచ్చి బతుకమ్మను తయారు చేసి దాని మీద ఒక తమలపాకు ఉంచి పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పూజ చేసి బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయటం వల్ల గౌరీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులేవి మీ మీద పనిచేయవు, దిష్టి ఉండదు, నరపీడ ఉండదు, శత్రుబాధలు తొలగిపోతాయి. ఎడమకాలికి నల్లదారం అమావాస్య రోజు కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దిష్టి దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలి. కేవలం పళ్ళు పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఎవరైనా సరే అమావాస్య సందర్భంగా సూర్యుడికి ఆర్జ్యం ఇస్తే, అంటే సూర్యుడికి నీటిని సమర్పిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్ర పుష్పం, చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా గంధం కలిపి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః 12 సార్లు జపించి సూర్య భగవానుడికి ఆర్జ్యం ఇచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య సూర్యనారాయణ మూర్తి పుట్టినరోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే అమావాస్య రోజున బకెట్ నీటిలో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఈ పదార్థాల్లో బకెట్ నీటిలో ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇంతటి విశిష్టమైన మహావలయ అమావాస్య రోజు ఈ రాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయండి. ఈ పదార్థాలు అన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపి స్నానం చేయడం వల్ల పితృదోషాలు, చాపాలు అన్నీ తొలగిపోతాయి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల స్వచ్ఛత లభిస్తుంది, ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇలా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాదండి, ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. సో చూసారు కదండి, అక్టోబర్ 2వ తారీఖు మహావలయ అమావాస్య రోజున ఈ రాశి వారు ఏ చిన్న పరిహారం చేయటం వల్ల మీ పూర్వీకుల అనుగ్రహంతో మీ జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా అమావాస్య రోజు స్నానం చేసే బకెట్ నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అలాగే గౌరీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.